మిస్ వరల్డ్ పోటీలు టూరిజం అభివృద్ధికి తోడ్పడతాయని చెప్పేసి తెలంగాణ సమాజం భావిస్తోంది. మే 10 నుంచి 30 దాకా 31 దాకా 2025లో మే 10 నుంచి 37 దాకా జరుగుతాయి. జూన్ 1, 2 తారీఖులు కూడా లేటెస్ట్ షెడ్యూల్ చెప్తా ఉన్నాయి. సో అందుకోసం సోదరులారా, సోదరిమణులారా, నేను ఇంకా చెప్పదలుచుకున్నది ఏంటంటే, సో ఆ విధంగా మనం ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం. సో ఇందులో 21 రోజులకు పైగా, అంటే 23 రోజుల దాకా ఉన్నది లేటెస్ట్ షెడ్యూల్ ప్రకారం 120 దేశాల ప్రతినిధులు పాల్గొంటున్నారు. 150 పైగా దేశాల్లో దీన్ని లైవ్ బ్రాడ్కాస్ట్ ప్రత్యక్ష ప్రసారం చేస్తున్నారు. మెడికల్ టూరిజంతో పాటు అనేక టూరిస్ట్ స్పాట్లు, సంస్కృతి, చరిత్ర, వారసత్వ సంపదల్ని ప్రదర్శిస్తూ ఉంది. ఆ విధంగా టూరిజాన్ని పెంచుకోవడానికి వీలు పడుతూ ఉంది. సో హైదరాబాద్ బ్రాండ్ ఇమేజ్ని పెంచడం, ఇక్కడ పర్యాటక ప్రాంతాలకు ప్రాచుర్యం కల్పించడం ఇది లక్ష్యంగా కనపడుతుంది. 400 సాల్ కా షహర్ హైదరాబాద్కు సంబంధించి నినాదం కనపడతా ఉంది. హెరిటేజ్ మెడికల్ టెంపుల్ టూరిజానికి కొత్తమిచ్చేలా దీన్ని మనం ముందుకు తీసుకెళ్తున్నాం. తెలంగాణ జరూర్ రానా పేరుతోనే ముందుకెడుతున్నాం. సో దీనికి సంబంధించి ఇప్పటికే 116 దేశాలకు సంబంధించినటువంటి సుందరిమణులు దీంట్లో పాల్గొంటూ ఉన్నారు. 3000 మందికి పాత్రికేయులు కూడా వచ్చినటువంటి నేపథ్యాన్ని చూస్తూ ఉన్నాం. హైదరాబాద్ నగరం కట్టుదిట్టమైన భద్రతలో ఉన్నదని మనం చెప్పొచ్చు. సో రామప్ప ఆలయం దగ్గర నుంచి, యాదగిరిగుట్ట దగ్గర నుంచి, నరసింహుడి ఆలయం దగ్గర నుంచి, ఆ విధంగా ప్రత్యేకమైనటువంటి భౌగోళిక, చారిత్రక ప్రాధాన్యత కలిగినటువంటి ప్రాంతాలకు తీసుకెళ్తున్నాం. పోచంపల్లి పట్టుచీరలకు సంబంధించి, మహబూబ్ నగర్కి సంబంధించిన పిల్లలమరికి సంబంధించి, బౌద్ధ ఆరామైనటువంటి నాగార్జున సాగర్కి సంబంధించి, హైదరాబాద్కు మొగటాయమానంగా ఉన్నటువంటి చార్మినార్, ఆ విధంగా ల్యాడ్ బజార్, అణిముత్యాల లాంటి ప్రదేశాలను చూపించడం, ఆశాజావి కాలం నుంచి విదేశీ ప్రతినిధులు ఆతిథ్యం ఇచ్చినటువంటి చౌమల్లా ప్యాలెస్ని మిస్ వరల్డ్ పోటీదారులు పరిచయం చేస్తారు, చూపిస్తారు వాళ్ళకి. సో ఆ విధంగా ఈ యొక్క కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. సో జూన్ 2వ తారీఖు నాడు ఆయుర్వేద దినోత్సవం సందర్భంగా మిస్ వరల్డ్ విజేతతో పాటు 6 అందాల టైటిల్ని గెలుచుకునే అందగత్తెలకు రాజ్భవన్లో రాష్ట్ర గవర్నర్ తేనెటి విందిస్తారు. మిస్ వరల్డ్ లిమిటెడ్ CEO జూలియా మోర్లే మాట్లాడుతూ, మిస్ వరల్డ్ అనేది అందం కన్నా అంతర్జాతీయ సంస్కృతి సాధికారితకు ప్రతీక అని చెప్పింది. ఈ పోటీలు అంతర్జాతీయ పర్యాటక పెట్టుబడులను ఆకర్షించడానికి అనేది మనం ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం. సో మిస్ వరల్డ్ 72 కంటెస్టులకు సంబంధించి ఐకానిక్ ప్రాజెక్టులు, మెగా థీమ్ పార్కులు, ఫిలిం స్టూడియోల అభివృద్ధికి అనువైనటువంటి ప్రోత్సాహాల కోసం పెట్టుబడులు ఇప్పటికే వస్తూ ఉన్నాయి. 15,000 కోట్ల పెట్టుబడులు రాబట్టాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. సో ఆ విధంగా ముందుకు పోతున్న పరిస్థితి మనం చూస్తున్నాం. జీడీపీలో టూరిజం వాటాను 10% పెంచడమే లక్ష్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం భావిస్తూ ఉంది. భారతదేశ పర్యాటక శాఖ, భారత ప్రభుత్వం కూడా దీనికి అండదండగా ఉందని మనం చెప్పొచ్చు. తెలంగాణ రాష్ట్ర జీడీపీలో పర్యాటక రంగం వాటా ఇప్పటికి 5.06% ఉంది. గుజరాత్ 10.2% ఉంది. కర్ణాటక 14.20%, కేరళ 10%, రాజస్థాన్ 12% ఉంది. జీడీపీలో ఆయా రాష్ట్రాల వాటా. 2023 సంవత్సరం రాష్ట్రంలోని వివిధ ప్రదేశాలను సందర్శించిన విదేశీ పర్యాటకులు 5.84 కోట్లు కాగా, తెలంగాణ దేశీయ పర్యాటకులకు సంబంధించి 5.84 కోట్లు. 2024 జనవరి నుంచి ఆగస్టు వరకు మనం చూసుకున్నప్పుడు 6.51 కోట్లు, అంటే 6.5 కోట్లు సందర్శించినట్టుగా మనకు అర్థమవుతుంది. ఆర్కియాలజికల్ సర్వే ప్రకారం మనం చూసినప్పుడు 2023-24 సంవత్సరంలో దేశీయ పర్యాటకులు సందర్శించిన టాప్ ప్రదేశాల జాబితాను గత నెలలో విడుదల చేస్తే అందులో గోల్కొండ కోట 6వ స్థానంలో, చార్మినార్ 9వ స్థానంలో ఉంది. ఇది మనం స్ట్రెంథెన్ చేసుకుని క్యాంపెయిన్ చేసుకునే అవసరం అయితే ఉన్నది. సో ఈ పర్యాటక ప్రాంతాలు ప్రపంచ టూరిస్టులు ఆ ప్రాంతాలను విజిట్ చేసేట్టుగా మనకు పరిస్థితి కనపడతా ఉంది. సో దాంతోపాటు ఇక్కడ టూరిజం పెరగటం వల్ల పరోక్షంగా అనేక మందికి ఉపాధి దొరుకుతుంది. హోటళ్లకు, ఫోటోగ్రాఫర్లకు, టూరిస్ట్ గైడ్లకు, వ్యాపారస్తులకు ఉపాధి అవకాశాలు డెవలప్మెంట్ అయితే, సింగపూర్ వంటి దేశాలకు తక్కువ ప్రదేశంలో వైద్యమైనటువంటి ప్రణాళికలతో పెద్ద పర్యాటకులు ఆకర్షిస్తున్నటువంటి మనం చూస్తూ ఉన్నాం. అట్లనే మన పర్యాటక శాఖను కూడా మనం డెవలప్మెంట్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. హుసేన్ సాగర్ పరిసరాల్లోని సంజీవయ్య, ఎన్టీఆర్, ఇందిరా పార్కులు, సంజీవ పార్కు, ఎన్టీఆర్ పార్కు, ఇందిరా పార్కులకు సంబంధించి ట్యాంక్ బండ్ చుట్టూ స్వేక్ పర్యాటక వలయాన్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి, కవ్వాల్, అమరాబాద్ పులుల అభయారణ్యాలను సఫారీ టూరిజానికి అనుగుణంగా తీర్చిదిద్ది మనం ముందుకు పోవాల్సిన అవసరం అయితే మనకి ఇక్కడ కనపడతా ఉంది. సో మన దేశంలో మిస్ వరల్డ్ పోటీలు జరుగుతూ ఉన్నాయి. 1996లో బెంగళూరు జరిగినాయి, 2024లో ముంబైలో వేదికగా జరిగినాయి. ఈసారి తెలంగాణకు అవకాశం వచ్చిందని మనం చెప్పవచ్చు. తీవ్ర పోటీ ఉన్నటువంటి పరిస్థితులు ఈ పోటీలకు దుబాయ్ నగరం నుంచి తీవ్ర పోటీ ఎదురైంది. అయితే హైదరాబాద్ నగరానికి అంతర్జాతీయంగా ఉన్న గుర్తింపుతోని చారిత్రక గ్రామీణ ప్రాంతాల ప్రత్యేకతను వివరించడంతో ఇక్కడ నిర్వాహకులు చేశారు. సో దీన్ని పర్యాటక రంగం డెవలప్మెంట్ కోసం ఇండియన్ గవర్నమెంట్, తెలంగాణ ప్రభుత్వం అయితే కృషి చేస్తుందనేది మేము చేస్తున్నాం. ఇది ప్రైవేటు వ్యవహారమే కాదనలేం, కానీ పెట్టుబడులు కూడా పెట్టుకుని ఆ విధంగా ప్రత్యక్ష పరోక్ష ఉపాధులు పెరగడానికి ఆస్కారం ఉందని తెలియజేసుకుంటున్నాం. 2024లో క్రిస్టినా పిచ్కోవా రాష్ట్రంలో అనేక ప్రాంతాలను సందర్శించింది.
సో ఆమె గతంలో 2024లో ప్రపంచ సుందరి 2024 క్రిస్టినా పిచ్కోవా ఆమె వరల్డ్ అంటే మిస్ వరల్డ్ 71వ కంటెస్టెడ్గా గెలిచింది 71వ మిస్ వరల్డ్ పోటీల్లో. సో ఆమె ఇక్కడికి వచ్చి అనేక ప్రాంతాలను చూసింది. సో దాంతోపాటు ఆ విధంగా వరల్డ్ క్రిస్టినా పిచ్కోవా మొక్కలు కూడా నీళ్లు పోసినటువంటి సందర్భాన్ని, మొక్కలు నాటినటువంటి పరిస్థితి మనం చూసాం. టూరిజాన్ని అభివృద్ధి ఎజెండాగా మనం ముందుకు పోతున్నాం. ఈవెంట్ రాష్ట్ర ప్రభుత్వానికి 5 కోట్లు మాత్రమే ఖర్చు చేస్తుండగా 250 కోట్లు ఖర్చు చేస్తున్నారని ప్రచారాలు జరుగుతున్నట్టుగా అర్థమవుతుంది. సో ప్రత్యక్షంగా పరోక్షంగా పోలీసు వాళ్ళు డ్యూటీలు ఏమీ లేవా, ఆల్రెడీ ఇచ్చే జీతాల కింద లెక్కేస్తున్నారటండి. బందోబస్తు వాళ్ళంతా జనరల్ డ్యూటీలుగా చేయాల్సింది. వీళ్ళు డ్యూటీలు చేస్తున్నారు కాబట్టి అన్నీ కలిపితే 200 కోట్లు అయితే తెలియజేసుకుంటూ పెద్దలను మిత్రులను మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో తెలియజేస్తూ నేను గడిపల్లి సత్యనారాయణ, నేను లక్ష్యాలను చేసి